నిజాయితీపరుడైన కమిషనర్ మయూర్ అశోక్ పై దాడికి పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. నాళ్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం నిర్మాణం నిర్వహణ బాధ్యతను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నమయ్య సేవా సమితికి అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా నిలిచిపోయిన నాళ్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం పనులను ఆధ్యాత్మిక సంస్థ అయిన అన్నమయ్య సేవా సంస్థకు చట్ట ప్రకారం 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం జరిగిందన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. నిజాయితీ పరులైన అధికారులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి కారణంగానే ఈ ఆడిటోరియం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని ఎమ్మెల్యే గళ్లా మాధవి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం 1,30,00,000 వ్యయంతో నిర్మాణం చేయనున్న పార్క్ రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. మొన్న కమిషనర్ గారి ఆఫీసులో కొంతమంది వాళ్ళకి ఏదో ఇబ్బంది జరిగిందని చెప్పి గొడవ చేశారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి మాట్లాడారు. నేను అందరికీ పత్రికాముఖంగా కూడా చెప్పదలుచుకున్నా, నిజాయితీ పనులని ఈ రోజుల్లో నిజాయితీగా కష్టపడి పనిచేసే అధికారులే చాలా తక్కువైపోయారు. వాస్తవం అలాగా ఉన్న 1-2 నిజాయితీ పనులను కూడా మాట్లాడితే ఈ సమాజంలో మంచి చేయడానికి ఎవ్వరు మిగలరు కూడా అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తెలుగుదేశం కానీ జనసేన బీజేపీ నాయకులకు ఎవరికైనా సరే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి, మా దగ్గరికి రండి. 1-2 సార్లు ఒక్కొక్కసారి మనం అనుకున్నవన్నీ వెంటనే జరగవు. రకరకాల కారణాలతోటి కూర్చొని మాట్లాడుకోవాలి తప్పించి ఇలా ఆఫీసుల మీదకి వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చట్టం తను చేసుకునే పని తను చేసుకుపోతుందని తెలియజేసుకుంటూ దయచేసి సహకరించండి అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కమిషనర్ గారికి ఆ రోజు జరిగిన సంఘటనకి వారి తరపున నేను క్షమాపణ కూడా చెప్తా ఉన్నానని తెలియజేసుకుంటా ఉన్నాను.